సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఉపరాష్ట్రపతిలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. అయితే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే ఒక వ్యక్తి వయస్సు ఎంత ఉండాలి అంటే 35 ఇయర్స్ నిండి ఉండాలి. అలాగే భారత పౌరుడై ఉండాలి. అంటే ఉపరాష్ట్రపతి పదవికి అర్హతలు ఏంటి అంటే, సో ఫస్ట్ వచ్చేసి వయస్సు 35 ఇయర్స్ నిండి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి, అలాగే రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయడానికి అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి. ఎందుకు అనంటే ఇతను రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడు కాబట్టి, సో రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయడానికి అవసరమైన అర్హతలు కూడా కలిగి ఉండాలన్నమాట. మనకి ఇప్పుడు 11వ రాజ్యాంగ సవరణ చేశారు 1961లో. ఈ 11వ రాజ్యాంగ సవరణ 1961 సవరణ రూపొందించడానికంటే ముందు ఉపరాష్ట్రపతిని పార్లమెంటు యొక్క ఉభయ సభల సంయుక్త సమావేశంలో బహిరంగ పద్ధతిలో ఎన్నుకునే వాళ్ళనమాట. ఎప్పుడు అంటే 1961 కంటే ముందు. ఈ సవరణ ద్వారా రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకునే విధంగా మార్పు అనేది చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతి పదవి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు రాష్ట్రపతికి వర్తించే జీతభత్యాలు మరియు హోదా రెండు కూడా ఉంటాయన్నమాట. కానీ రాజ్యసభ సమావేశాలకు మాత్రం అధ్యక్షత వహించరాదు. ఎప్పుడు అంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు శాలరీ మరియు అతని హోదా మాత్రం రాష్ట్రపతికి ఏదైతే జీతం ఉంటుందో అదే ఉపరాష్ట్రపతికి కూడా ఉంటుంది. కానీ రాజ్యసభ సమావేశాలకు మాత్రం అధ్యక్షత వహించకూడదు. అలాగే అమెరికాలో అధ్యక్షుడి పదవీకాలం 4 ఇయర్స్ ఉంటే మధ్యలో రాష్ట్రపతి చనిపోతే రిమైనింగ్ పదవీకాలం మొత్తం కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. కానీ భారతదేశంలో మాత్రం రాష్ట్రపతి పదవీకాలం 5 ఇయర్స్. మధ్యలో రాష్ట్రపతి చనిపోయిన 6 నెలల వరకు కూడా కొత్త రాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించి రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. కానీ అమెరికాలో అయితే సో రిమైనింగ్ ఎంత టైం అయితే ఉంటుందో ఆ టైం అంతా కూడా వాళ్ళే ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారనమాట. అలాగే రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు పదవులు మరియు అత్యవసర పరిస్థితులపై ప్రముఖుల యొక్క వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయంటే, భారత రాష్ట్రపతి పదవి అనేది అమెరికా అధ్యక్షుని పోలి ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. భారత ఉపరాష్ట్రపతి పదవి వేల్స్ యువరాజును పోలి ఉంటుంది అని చెప్పింది కూడా బిఆర్ అంబేద్కర్. కేంద్ర మంత్రిమండలికి తాత్వికుడిగా మార్గదర్శకుడిగా రాష్ట్రపతి వ్యవహరిస్తాడు అని చెప్పింది కూడా మనకి బిఆర్ అంబేద్కర్ అనమాట. 356 ఆర్టికల్ అనేది నిర్జీవ నిబంధన లేదా మృత ప్రకరణ అని చెప్పింది కూడా బిఆర్ అంబేద్కర్ అనమాట. అలాగే రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ ల్యాంప్గా అభివర్ణించింది ఎవరు అంటే ఆర్ వెంకట్రామన్ గారు. అత్యవసర అధికారాలు రక్షక కవాటాల వంటివి అని చెప్పింది మహావీర్ త్యాగి. రాష్ట్రపతి పదవి జాతి సమైక్యతకు ప్రతిబింబం అని చెప్పింది సర్వేపల్లి రాధాకృష్ణన్. అత్యవసర అధికారాలను ప్రయోగిస్తూ హక్కులను అణిచివేస్తూ నెలకొల్పే శాంతి శ్మశానపు ప్రశాంతతను తలపిస్తుంది అని చెప్పేసి హెచ్వి కామత్ చెప్పారనమాట. రాజ్యాంగాన్ని ప్రమాదపు అంచుల నుండి కాపాడే మృత సంజీవని వంటిది ఈ అత్యవసర అధికారాలు అని చెప్పింది ఎవరు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అత్యవసర అధికారాలు రాజ్యాంగానికి శ్వాసను అందించే మార్గాలు అని చెప్పింది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. కేంద్ర మంత్రిమండలి వాస్తవ అధికారాలు చెలాయించినప్పటికీ రాజ్యాంగం రాష్ట్రపతికి ఎనలేని గౌరవం అనేది ఇచ్చింది అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం రాజ్యసభ, లోక్సభ గురించి చూద్దాము. ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.